హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే ఏపీ స్టేట్ వర్క్ బోర్డ్ సంయుక్తంగా తాలీం ఏ హునర్ అని 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్కి అలాగే ఇంటర్మీడియట్కి ఈ జాయినింగ్ అవ్వడానికి ఈ టాలెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా ఈ నెల 17వ తారీఖు అయితే ఎగ్జామ్ అయితే జరిగింది. అలాగే రిజల్ట్స్ కూడా ఈ రోజు అయితే వెబ్సైట్లోకి వచ్చేసాయి. ఆ వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఇప్పటికైతే మన చాలా మంది ఫాలోవర్స్ ఆ వెబ్సైట్ లింక్లో చెక్ చేస్తుంటే ఇండివిజువల్గానైతే ఆ ర్యాంక్ వస్తుంది, అలాగే ఈ సెలక్షన్ లిస్ట్లో క్వాలిఫై అయ్యారా లేదా అన్నట్టు మాత్రమే వస్తుందంట. కానీ దాంట్లోనే 3 రకాల మనకి ట్యాబ్స్ ఇచ్చారు: మెరిట్ లిస్టు, ఓవరాల్ రిజల్ట్, రిజర్వ్ లిస్ట్ అని చెప్పి. కానీ ఈ 3 ఇప్పటికైతే అఫీషియల్గా ఇది ఎనేబుల్ కాలేదు. నాకు తెలిసి ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ అయితే ఎనేబుల్ కావచ్చు. సో ఎవరైనా బాగా రాసున్న వాళ్ళు లేదంటే ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీ డౌన్లోడ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్ అనే దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫాలోవర్ ఆల్రెడీ మార్నింగ్ మన ఆఫ్టర్నూన్ మనకు ఒక మెసేజ్ చేశారు, అతనికి 256 ఏదో ర్యాంక్ వచ్చిందని చెప్పి. దాంట్లోనే ర్యాంక్తో పాటే క్వాలిఫై అయ్యారా లేదా అని చెప్పినట్టు వస్తుంది. తాలీమే హునర్ టెస్ట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంది. ఇది 250 స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకేనండి ఈ ఎగ్జామ్. దీంట్లో రెసిడెన్షియల్ కార్పొరేట్ కాలేజెస్లో ఫ్రీగాను, అలాగే ఐఐటి జేఈఈ లేదంటే నీట్, ఈ 2 కోర్సెస్ విధంగా ఒక 250 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి 500 స్టూడెంట్స్కి దీన్ని ఇంక్రీజ్ చేయాలనే ప్లాన్ అయితే ఉంది. సో ఎవరైతే మన ఛానల్ చూసి ఈ వీడియో అలాగే ఈ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసుంటారో ఖచ్చితంగా ఈ రోజైతే రిజల్ట్స్ అయితే చూసుకోండి. రిజల్ట్స్ చూసుకొని మన ఛానల్ కింద లేదంటే ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగాను మీ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం మర్చిపోవద్దు. చాలా వీడియోస్ చేశాను ఈ తాలీమే హునర్ గురించి. ఆల్ ద బెస్ట్ అండి. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే మన వీడియో చూసి వాళ్ళకి ఎంతో కొంత ఎంకరేజ్ చేసినట్టు నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు.